తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం ఈ మధ్య సోషల్ మీడియా గురించి, ఫోన్స్ గురించి, వీటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇలాంటి వాక్యాలను హిందీలో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఎక్కువ చేంజ్ ఏ ఉండదు, ఎందుకంటే చాలా వరకు ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. చూడండి, వైఫై పాస్వర్డ్ ఏంటి? వైఫై పాస్వర్డ్ ఏంటి? వైఫై పాస్వర్డ్ క్యా హై? క్యా హై అంటే ఏమిటి అని అర్థం వస్తుంది అనమాట. మీ ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంది. ఆప్కా మీ యొక్క ఇంటర్నెట్ ధీమా హై. ధీమా అంటే నెమ్మది అనమాట. ఓకే, ధీమా పడ్నా అంటే నెమ్మదించడం. ధీమా హై నెమ్మదిగా ఉంది. ఓకే, నాకు వాట్సాప్లో ఫోటో పంపించు. నాకు ముझे వాట్సాప్లో వాట్సాప్ మే ఫోటో భేజో పంపించు. భేజ్నా అంటే పంపించడం, భేజో పంపించు. నెక్స్ట్, వీడియోను లైక్ చేయండి. వీడియోను లైక్ కరే అంటే చెయ్యండి. వీడియోకో లైక్ కరే, వీడియోని లైక్ చేయండి. నేను లింక్ షేర్ చేస్తాను. నేను లింక్ షేర్ కరూంగా. కరూంగా అంటే చేస్తాను అని. మీరు లేడీ అయితే కరూంగి అనాలి. ఓకే, मैं लिंक शेयर करूँगा, मैं लिंक शेयर करूँगी. मैं फाइल शेयर करूँगा, मैं फाइल शेयर करूँगी. मैं फोटो शेयर करूँगा, मैं फोटो शेयर करूँगी. ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, మొబైల్ ఎక్కువ వాడవద్దు. మొబైల్ కా జ్యాదా ఇస్తమాల్ మత్ కరో. ఓకే, ఇస్తమాల్ అంటే వినియోగం అనమాట, వాడుక. ఓకే, జ్యాదా అంటే ఎక్కువ. మొబైల్ కా జ్యాదా ఇస్తమాల్ మత్ కరో అంటే మొబైల్ ఎక్కువ వాడొద్దు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. మేరే ఫోన్ మే, నా ఫోన్లో ఛార్జింగ్ నహీ హై, ఛార్జింగ్ లేదు. నెక్స్ట్ చూడండి, నేను మీకు ఒక సెంటెన్స్ ఇస్తున్నాను ఇక్కడ. నేను ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాను. దీనిని హిందీలో ఎలా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఇలా రోజు ఉపయోగించే వాక్యాలు ప్రతిరోజు నేర్చుకుంటూ అలా ఒక 365 రోజుల కోర్సు ఉంది. అంటే 1 సంవత్సరం కోర్సు ఒకటి అవైలబుల్గా ఉంది. ఈ కోర్సులో ప్రతిరోజు ఉపయోగించే చాలా సెంటెన్సెస్ని హిందీలో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, 2 లాంగ్వేజెస్లో కూడా పంపిస్తూ ఉంటాం మీ వాట్సాప్కి. సో దీనికి 1 సంవత్సరానికి కేవలం 99 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఒకవేళ మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఇక్కడ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.